guys, need me Balu stories. ఈరోజు మన 100 vlogs లో 68th డే. సో మన వ్లాగ్స్ అయితే కంటిన్యూస్ గా వస్తున్నాయి అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని అయితే ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి సో దట్ మన వీడియో చాలా మందికి రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో అట్లా అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ వచ్చేసి 446 అయ్యిండ్రు. సో వీఆర్ నియర్ టు 500. లెట్స్ మేక్ ఇట్ హ్యాపెన్ అండ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హే గైస్, ఈరోజు ఎక్కడికి వచ్చినాం అనుకుంటున్నారా? JNTU స్ట్రీట్ షాపింగ్ అయితే వచ్చినాం. సో ఇక్కడికి ఎందుకు వచ్చినాం అండ్ ఎవ్రీథింగ్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వ్లాగ్లో 3 things ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి JNTU స్ట్రీట్ షాపింగ్ అనేది చాలా మందికి తెలుసు, బట్ అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్లో ఉండే వాళ్ళకి సో ఇక్కడ ఏమేమి అవైలబుల్లో ఉంటాయి అండ్ ఎవ్రీథింగ్ చూపించడానికి ట్రై చేస్తా. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఈ JNTU స్ట్రీట్ షాపింగ్ వచ్చేసి లాస్ట్ 2 or 3 decades నుంచి ఉందంట. సో ఇక్కడ చాలా లైఫ్స్ ఉంటాయి అంటే ఈ స్ట్రీట్ని డిపెండ్ చేసుకుని చాలా లైఫ్స్ ఉంటాయి కదా, వాళ్ళ స్ట్రగుల్స్ ఏంది, వాళ్ళు ఎట్లా ఓవర్కమ్ చేస్తున్నారు అనేది ఒకసారి చూద్దాము. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మనం ఇక్కడ ప్రోడక్ట్స్ ఎందుకు కొనాలి. యాక్చువల్గా JNTU స్ట్రీట్ షాపింగ్ వచ్చేసి టోటల్గా లేడీస్కి డెడికేటెడ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే 80 to 90% మాత్రం వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ చాలా వరకు దొరుకుతాయి. లైక్ డ్రెస్సెస్ కానివ్వండి, ఆర్నమెంట్స్ కానివ్వండి, చెప్పులు కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి. సో ఇట్లా వాళ్ళకి ఏం కావాలనుకుంటే అవి ఇక్కడ మ్యాక్సిమం దొరుకుతాయి. అలాగే డ్రెస్సెస్ స్టిచ్చింగ్ కూడా చేస్తారు కదా, సో అట్లాంటివి కూడా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. అంతేకాకుండా ఫుడ్ అవైలబుల్లో ఉంటుంది, టాటూ షాప్స్ అని ఇంకా చాలా వరకు అయితే అవైలబుల్లో ఉంటాయి. అండ్ ఇక్కడ ఈ షాపింగ్ వచ్చేసి మ్యాక్సిమం 10 to 11 వరకు ఈవినింగ్ అయితే క్లోజ్ చేస్తారు అండ్ మార్నింగ్ వచ్చేసి అరౌండ్ 8:30, 9కి అయితే మనకి ఇది స్టార్ట్ అయిపోతుంది. సో అట్లా ఈ JNTU షాపింగ్ వచ్చేసి అరౌండ్ 1/2 kilometer వరకు అయితే ఉంటుంది. సో అన్ని ఇట్లా మనకి 1/2 kilometer వరకు మొత్తం షాపింగ్సే ఉంటాయి. సెకండ్ థింగ్ వచ్చేసి మన ఈ JNTU స్ట్రీట్లో ఏంటంటే చాలా వరకు లైఫ్ అనేది కస్టమర్స్ పైన చాలా వరకు డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్టేబుల్ ఇన్కమ్ అనేది వాళ్ళకు ఉండదు కదా. సో అసలు వాళ్ళ లైఫ్స్ ఏంది, చాలామంది వేరే స్టేట్స్ నుంచి వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి ఇక్కడ లైక్ ఇదే షాప్స్ పైన డిపెండ్ అయిన లైఫ్స్ చాలా ఉంటాయి కదా. సో అందులో చాలామంది ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళ ఫ్యామిలీస్ని రన్ చేయడం కూడా డిఫికల్ట్ ఉంటాయి. సో అట్లాంటి లైఫ్స్లో వాళ్ళు ఎట్లా ఓవర్కమ్ చేస్తారో కొంతమందిని అయితే అడిగి తెలుసుకుందాము. ఇక్కడ చాలా లైఫ్స్ ఏంటంటే ఓన్లీ ఇట్లా డ్రెస్సెస్ సేల్ చేసుకునే వాళ్ళే కాకుండా ఫుడ్ సేల్ చేసే వాళ్ళు ఉన్నారు, లైక్ ఫుడ్ స్టాల్స్ పెట్టుకునే వాళ్ళు, అలాగే డ్రెస్సెస్ సేల్ చేసేవాళ్ళు, బెల్ట్ సేల్ చేసేవాళ్ళు, పూలు అమ్ముకునే వాళ్ళు. సో ఇట్లా చాలా డిఫరెంట్ లైఫ్స్ ఉన్నాయి. సో అందులో కొంతమందిని అయితే మనం ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడడానికి అయితే ట్రై చేద్దాం. ఏంటంటే ఇక్కడ నేను చాలా మందిని అడిగిన లైక్ వ్లాగ్స్లోకి వస్తారా, లైక్ అంటే మీరు ఇంత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇట్లా కష్టపడతారు కదా, సో అది కొంచెం వీడియోలో చెప్తారని అంటే వీడియోలో అయితే చెప్పాం కానీ మీతో షేర్ చేస్తామని చెప్పినుండే. అందులో చాలామంది ఏంటంటే మహారాష్ట్ర నుంచి, ఒడిశా నుంచి, బీహార్ నుంచి, సో ఇట్లా డిఫరెంట్ స్టేట్ అంటే మన దగ్గర కూడా కరీంనగర్ నుంచి, వరంగల్ నుంచి వచ్చి పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ లోకల్స్ కూడా ఇక్కడ లాస్ట్ 20-30 years నుంచి ఉన్న వాళ్ళు కూడా మనకి ఇక్కడైతే షాప్స్ ఉన్నాయి. వాళ్ళు చెప్పేది ఏంటంటే లైక్ బేసిక్గా వాళ్ళకైతే రోజైతే స్టేబుల్ ఇన్కమ్ ఉండదంట. ఒకరోజు తక్కువ, లైక్ ఒకరోజు 10 rupees వస్తే ఇంకొక రోజు 5 rupees కూడా వచ్చే రోజులు ఉంటాయి, ఒక్కొక్క రోజు 100 rupees కూడా వచ్చే రోజులు ఉంటాయంట. బట్ ఇవన్నీ మనం ఓవర్కమ్ చేయాలని అంటే లైక్ అప్పుడప్పుడు మనం షాపింగ్స్కి వెళ్తుంటాం కదా, అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి మీకు కావాల్సినవి తీసుకుంటే వీళ్ళ లైఫ్స్ కూడా కొంచెం బెటర్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది కదా. సో అట్లా అని చెప్పేసి నాకు అనిపించిండే ఇక్కడ చాలామంది ఉన్నారు. అంటే ఫుడ్ స్టాల్స్ పెట్టుకునే వాళ్ళు, డ్రెస్సెస్ పెట్టుకునే వాళ్ళు, ఇట్లా చాలా వరకు డిఫరెంట్ లైఫ్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఈ షాప్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ అవన్నీ మ్యాక్సిమం ఏంటంటే అన్ని లో బడ్జెట్ షాప్స్, అంటే పెద్ద హై క్లాస్గా ఉండే అట్లా ఉండవు అనమాట. అంతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పెట్టుకున్న షాప్స్ అండ్ దీనిపైన డిపెండ్ అయిన వాళ్ళే చాలామంది ఉన్నారు. ఇగో లాస్ట్కి థర్డ్ థింగ్ వచ్చేసి అసలు JNTUలో మనం ఆ ప్రోడక్ట్స్ అసలు ఎందుకు కొనాలి అని చెప్పేసి
సో దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ మనకి చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ అయితే మనకి ఇక్కడ దొరుకుతుంది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇట్లా వెళ్తూనే ఉంటే మనకి ఒక షాప్లో కాకపోయినా ఇంకొక షాప్లో మనకి దొరకడానికి స్కోప్ ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ ఎస్పెషల్గా లేడీస్కి ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా లైక్ వాళ్ళు ఏమైనా బై చేయాలనుకున్నా అంటే డ్రెస్సెస్ కానివ్వండి, ఆర్నమెంట్స్ కానివ్వండి, సో ఏమైనా కావాలనుకున్నా మనకి వాళ్ళకి ఈజీ అవైలబిలిటీ అయితే ఇక్కడ ఉంటుంది. అది పెద్ద అంటే లైక్ మనకి ఏదైతే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ దొరుకుతాయి కదా, అంత కాకపోయినా దానికి ఈక్వల్గా మేనేజ్ చేసి ఆ సెకండ్ కాపీస్ అయినా మనకి ఇక్కడైతే దొరుకుతాయి అనమాట. అండ్ నేను ఇంతకుముందు కూడా షాపింగ్ లైక్ మా మమ్మీ వాళ్ళతోని సో వీళ్ళతో వచ్చినప్పుడు నేనైతే అది నోటీస్ చేసిన ఇక్కడ. అండ్ సో ఓవరాల్గా ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది ఏంటంటే లైక్ ఇట్లాంటి షాపింగ్ మాల్స్లో ఏంటంటే మనం చూసే అంత బ్యూటిఫుల్గా ఇది ఇంటర్నల్గా అయితే కనపడదు. దాని ముందేంటంటే చాలా లైఫ్ స్ట్రగుల్స్ కానివ్వండి, సో ఎంతో కష్టపడితే తప్ప వాళ్ళకి మనీ రాని ఫ్యామిలీస్ ఇక్కడ ఎంతో ఉంటాయి. అండ్ మన నుంచి ఏంటంటే లైక్ మనం అంటే లైక్ డినే చేయట్లేను, ఎవరికైనా నచ్చకపోతే తీసుకోకపోతే అది ఇండివిజువల్ చాయిసే. బట్ ఏంటంటే చాలామంది ఏంటంటే ఇక్కడ ప్రోడక్ట్స్ బాగుండవని ఇక్కడికి రాకముందే డిసైడ్ అవుతారు కదా. సో అట్లా కాకుండా వచ్చి ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయండి. ఎక్స్ప్లోర్ చేయడం వల్ల అయితే మనకేం కాదు కదా, మా అంటే 4 విషయాలు నేర్చుకుంటాం. సో అట్లా ఫస్ట్ అయితే ఇది వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి. మీకు నచ్చినవి మీకు క్వాలిటీ అనిపిస్తేనే తీసుకోండి. సో దట్ ఏంటంటే ఇక్కడ లైఫ్స్ చేంజ్ అవుతాయి. అలాగే మీకు కూడా మినిమల్ బడ్జెట్లో ఇక్కడ డ్రెస్సెస్ కానివ్వండి, మీరు ఏదైతే బై చేయాలనుకుంటారో అదైతే మనకి బై చేయొచ్చు. సో అట్లా ముందే ఎవరో చెప్పారు, ఫ్రెండ్స్ చెప్పారని చెప్పేసి, రిలేటివ్స్ చెప్పారని చెప్పేసి, అట్లా కొలీగ్స్ చెప్పారని చెప్పి సో ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయకుండా మాత్రం ఉండకండి. సో రండి, ఎక్స్ప్లోర్ చేయండి అండ్ మీకు ఇష్టమైన వస్తువులు మాత్రం ఇక్కడ కొనుక్కోండి. సో అట్లా సో ఈరోజు అయితే JNTU స్ట్రీట్ బ్లాగ్ అయితే అది నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. సో అట్లా అండ్ వీడియోని రేపటి నుంచి కొంచెం ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో స్టే ట్యూన్ ఫర్ 61st బ్లాగ్ అండ్ బాయ్ బాయ్.